హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ ప్రదీప్ వ్లాగ్స్. విజయనగరం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది పూసపాటి రాజులు, వారి చరిత్ర, అలనాటి చరిత్రను తెలియజేసే విజయనగరం కోట. ఈ కోటను ఈ వీడియోలో చూద్దాం రండి. 1730 ఏడీలో మహారాజా విజయరామరాజు ఈ కోటను 26 ఎకరాల విస్తీర్ణంలో రాయి, బెల్లం మరియు ఇసుకతో నిర్మించారు. దీనిని విక్టరీ గేట్ గా పిలుస్తారు. మరాఠీ సామ్రాజ్యంపై విజయానికి గుర్తుగా పెద్ద రామరాజు గారు దీనిని కట్టించారు. ఈ కనిపిస్తున్న ప్రదేశంలో సైనికులు నివసించేవారట. ఇప్పుడు చూస్తున్నా ఎంతో ఆహ్లాదకరంగా అందంగా ఉందంటే అప్పటి కాలంలో ఎంత రాజరికం వైభవించేదో. కోట ప్రస్తుతం మాన్సాస్ ట్రస్ట్ ఆధీనంలో ఉంది. కోట లోపల అందమైన అతిథి గృహం కూడా ఉందండి. మహారాజుల విజయాలకు చిహ్నంగా విజయ కేతనం ఎగురుతూ ఉంటుంది. ఇది మన విజయనగరం జెండా. ఈ కోట చుట్టూ ఎత్తైన గోడలున్నాయి. ఇవి శత్రువు లోనికి ప్రవేశించకుండా నిర్మించారు. ఈ గోడ మీద సైనికులు కాపలా కాసేవారు. విద్యల నగరంగా పిలువబడే విజయనగరంలో ప్రాముఖ్యంగా ఈ కోటలో అనేక మందికి మాన్సాస్ ట్రస్ట్ ద్వారా అనేక రకముల విద్యలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కోట ప్రాంగణంలో స్కూల్, డిగ్రీ కాలేజ్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాంస్కృతిక నృత్య కళాశాల, అలాగే సంగీత కళాశాల కూడా ఉన్నాయి. మనం చూస్తున్న ఈ ద్వారం కోట యొక్క వెనక ద్వారం. కోటలో గల ఈ ప్రదేశంలో రాజు యొక్క కుటుంబీకులు నివసించేవారు. ఈ కోట విజయనగరానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటుంది. మేమైతే విజయనగరంలో ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే విజయనగరం ఇస్ అ సిటీ ఆఫ్ గ్రేట్ హిస్టరీ. ఇటువంటి గ్రేట్ హిస్టరీ కలిగిన ప్రాంతాన్ని మీరు కూడా సందర్శించండి. ఈ రోజుల్లో అయితే ఇటువంటి ఆర్కిటెక్చర్ని మనం చూడలేం. ఈ కోట రాజస్థాన్ కోటల మాదిరిగా ఉంటుంది. చూసారుగా, మరి ఇవ్వండి కోట విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా కోటను చూసి ఉంటే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.